ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారాలు తుది దశకు చేరుకున్నాయి. సిట్టింగ్ స్థానాలను నిలుపుకోవాలని బీఆర్ఎస్, అభివృద్ధి తమతోనే సాధ్యమంటూ కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిరలో సత్తా చాటేందుకు కాంగ్రెస్ ముమ్మర ప్రయత్నం చేస్తోంది. మున్సిపల్ ఎన్నికలకు అధికార కాంగ్రెస్ పార్టీ మధిర ఇన్ఛార్జిగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న సంక్షేమ పథకాలే మున్సిపాలిటీ పీఠాన్ని అందిస్తాయంటున్న రాయల నాగేశ్వరరావుతో మా కరెస్పాండెంట్ రవికిరణ్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ప్రచార హోరైతే తుదిదశకు చేరుకుంటుంది. మరికొన్ని గంటల్లో ప్రచారం అనేది ముగినింది. ఈ నేపథ్యంలో మధిర మున్సిపాలిటీకి సంబంధించి గెలిపే లక్ష్యంగా అధికార పార్టీకి సంబంధించిన నాయకులందరూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు ఉన్నారు. ప్రచారం ఎట్లా జరుగుతుంది, ఏ విధంగా ఉంది, ప్రజల నుంచి రెస్పాన్స్ ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, డిప్యూటీ సీఎం గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మధిర కాన్స్టిట్యున్సీలో ఈ మున్సిపాలిటీకి సంబంధించి ఎట్లుంది సార్? గత 2 సంవత్సరాలుగా ఇందిరమ్మ పాలన వచ్చిన తర్వాత ఈ మధిర శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ గతంలో ఎన్నడూ లేనంతగా, మరి చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఈరోజు మధిరని ఆదర్శంగా అభివృద్ధి చేస్తూ అన్ని రంగాల్లో పర్యాటక రంగం, విద్యారంగం, వైద్య రంగం, అదేవిధంగా న్యాయవాదులకు సంబంధించిన కోర్టు హాలు, పారిశుధ్యం, డ్రైనేజీ, వాటర్, ఏ విషయంలో కూడా మరి రాజీ పడకుండా ప్రజలకి ఎక్కడ ఏం అవసరమో తెలుసుకొని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తున్న విషయాన్ని మధిర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కొన్ని కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి పనులన్నీ కూడా ప్రారంభించి కొన్ని పనులు పూర్తి కూడా చేయడం జరిగింది. ఇంకా మరి పనులు కూడా ప్రారంభించి నడుస్తున్న తరుణంలో ప్రజలంతా ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉండి మరిన్ని నిధులు తీసుకొచ్చి మరి ఈ ప్రాంత అభివృద్ధికి మరి బాటలు వేస్తున్న భట్టి విక్రమార్క గారి నాయకత్వాన్ని బలపరచాలని, గతంలో 2 సార్లు కూడా మున్సిపాలిటీ చేజారటం, మరి ఈసారి అలా కాకుండా 22 వార్డులకి 22 కూడా కౌన్సిలర్ని గెలిపించినట్టయితే అభివృద్ధిలో మరింత దూసుకుపోవచ్చు అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఆ రకంగా మరి మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ సహకారం కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈ విధంగా చూసినట్టయితే 22 వార్డులలో కూడా మంచి మెజార్టీతో గెలవబోతున్నారని ఆశిస్తూ ఉన్నాం. మధిర మున్సిపాలిటీకి సంబంధించి అసలు మీ దృష్టికి ఎటువంటి సమస్యలు వచ్చాయి? వాళ్ళకి ఏమన్నా అధికార పార్టీగా ఏమైనా హామీలు ఇచ్చారా? మాకు ఇక్కడ మరి గ్రామీణ ప్రాంతంలో ఇళ్ల సమస్య పూర్తిగా ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్న సందర్భంలో మరి మధిర మున్సిపాలిటీలో మాత్రం ఇంకా లబ్ధిదారులను ఎన్నిక చేయటం కొంత ఆలస్యమైంది. ఇక్కడ ఇవ్వని విషయాన్ని ప్రజలు మా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. వారికి మేము హామీ ఇస్తా ఉన్నాం. మరి గ్రామీణ ప్రాంతంలో ఇచ్చినప్పుడు తప్పకుండా పట్టణ ప్రాంతంలో ఇస్తారు. అది మరి జాబితా కూడా సిద్ధమైంది. సుమారుగా 1000 గృహాలు రాబోయే రోజుల్లో ఏప్రిల్ కల్లా మీకు అందజేస్తారని చెప్తా ఉన్నాం. వారు కూడా నమ్ముతూ ఉన్నారు. ఎందుకంటే మధిర నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల్లో అన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇస్తున్నప్పుడు మనకు కూడా ఇస్తారనే ఆశాభావాన్ని, నమ్మకాన్ని వారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా మాటను వాళ్ళు అంగీకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ వివిధ కుల వృత్తుల వాళ్ళ కమ్యూనిటీ హాల్స్ కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. అది కూడా మరి భట్టి విక్రమార్క గారు ఆలోచనలో ఉన్నారు. అవి కూడా తప్పకుండా చేస్తామని చెప్తా ఉన్నాం. ఇక ప్రధానమైన సమస్యలు ఆయన దృష్టికి వచ్చి నేను కూడా పారిశుధ్యం విషయంలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, అదేవిధంగా ఏదైతే పక్కన ఉన్న ఏటి మీద రిటైనింగ్ వాల్స్ నిర్మాణం కానీ, వరద వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని అవి కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక మిగతా సంక్షేమ కార్యక్రమాలు వచ్చినట్టయితే 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ కానీ, అదేవిధంగా ఫ్రీగా మరి ఉచిత బియ్యం, సన్న బియ్యం ఇస్తున్నది కానీ, రేషన్ కార్డులు ఇవ్వడంలో కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ, ఇవన్నీ కూడా వారికి అందుతున్నాయని వారి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంకా వారికి కావాల్సిన 1-2 విషయాలు మాత్రమే మా దృష్టికి తెస్తున్నారు. దాంట్లో ప్రధానంగా ఇళ్ల సమస్య. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరుతో 10 ఏళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసామని బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని దాన్ని ఎట్లా చెప్పారు? ఎక్కడా చేయలేదు. గ్రామీణ ప్రాంతంలో పేదలకు అవసరమైన పనులు, ఇందిరమ్మ ఇళ్ళు కానీ, రేషన్ కార్డులు కానీ, బియ్యం కానీ, మరి అదేవిధంగా పేదలకు సంబంధించింది ఎక్కడ చేయలేదు. పట్టణ ప్రాంతంలో వచ్చినప్పుడు ప్రధానమైన సమస్య మరి మురికి నీటి సమస్య, అదేవిధంగా డ్రైనేజీ, మరి వాటర్ పోయే వ్యవస్థ, అదేవిధంగా మంచినీటి సమస్య. ఇప్పటికీ కూడా మధిర లాంటి పట్టణంలోనే అనేక ప్రాంతాలు మున్సిపాలిటీలో మరి కలిసిన గ్రామ పంచాయతీలు కానివ్వండి, మరి ఇప్పటికీ సిమెంట్ రోడ్ లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవన్నీ తీరాలంటే గత 10 సంవత్సరాల్లో ప్రభుత్వం ఉన్నప్పుడు 2 సార్లు కూడా టీఆర్ఎస్కి సంబంధించిన కౌన్సిలర్ని ఎన్నుకొని మున్సిపాలిటీలో వారి పరిపాలన జరిగినప్పటికీ ఏమీ జరగలేదు.
ఈసారి బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ఖచ్చితంగా మున్సిపాలిటీ కూడా వస్తే వార్డు దగ్గర నుంచి వార్డు సభ్యులు కూడా కౌన్సిలర్లు కూడా ఆ పార్టీ వాళ్ళు ఉంటే అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి బాగా నమ్ముతా ఉన్నారు. ఆ రకంగా ముందుకు పోతా ఉన్నారు. ఇది మొత్తం మీద రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్గా ఉన్నటువంటి రాయల్ నాగేశ్వరరావు క్షేత్రస్థాయిలో కూడా పర్యటిస్తున్నారు. ప్రజలకు సంబంధించి ఓటర్లను అభ్యర్థించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా బట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్తున్న పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది. ఇక్కడ ప్రస్తుతం కిరణ్ అదే నుండి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారాలు తుది దశకు చేరుకున్నాయి. 7 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్లో గెలుపే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు ఎత్తులు వేస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోరు ప్రచారాస్త్రాలు పెద్ద ఎత్తున సంధిస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. ఖమ్మం జిల్లాకు సంబంధించి ఏదులాపురం కావచ్చు, వైరా కావచ్చు, మధుర కావచ్చు, అలాగే సత్తుపల్లి కావచ్చు, కల్లూరు కావచ్చు, అసూరాపేట కావచ్చు, అలాగే కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి కూడా ప్రచారాలు పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. మరికొన్ని గంటల్లో ప్రచారాలకు తెరదించనుంది. దీని నేపథ్యంలో పూర్తి స్థాయిలో అన్ని రాజకీయ హంగులు కూడా ప్రదర్శిస్తున్నారు రాజకీయ నాయకులు. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో గెలిపే లక్ష్యంగా అధికార పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, సిపిఎం, సిపిఐ, అలాగే టీడీపీ సానుభూతి పరులు, జనసేన, బీజేపీ కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్నాయి. రాష్ట్ర స్థాయి నేతలు కూడా ప్రచారాల్లో పాల్గొంటున్నారు. మంత్రులు కూడా ప్రెస్టేజ్గా తీసుకున్నారు. ముఖ్యంగా ఏదులాపురం మున్సిపాలిటీ కావచ్చు, మధుర మున్సిపాలిటీ కావచ్చు, వైరా మున్సిపాలిటీ కావచ్చు, కల్లూరు మున్సిపాలిటీ కావచ్చు, అలాగే సత్తుపల్లి, అసూరాపేట, కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున పోటీ కూడా ఉండే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ముఖ్యంగా ఏదులాపురం మున్సిపాలిటీకి సంబంధించి 32 వార్డులు ఉండగా ఒక వార్డు ఎనామస్ కావడం జరిగింది. 31 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే వైరాగ్కి సంబంధించి 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డులకు కూడా ఎన్నికలు రసవత్తంగా జరిగే అవకాశం కనపడుతుంది. మద్దరికి సంబంధించి 22 వార్డులు ఉన్నాయి. సత్తుపల్లికి సంబంధించి 23 వార్డులు ఉన్నాయి. అసూరాపేటకు సంబంధించి 22 వార్డులు ఉన్నాయి. అలాగే ఇల్లందు గిరిజన ప్రాంతంగా ఉంది. ఆ ప్రాంతానికి సంబంధించి మున్సిపల్లో 24 వార్డులు ఉన్న పరిస్థితి కనపడుతుంది. అలాగే కల్లూరు మున్సిపాలిటీలో 20 వార్డులు ఉన్నాయి. కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి 60 వార్డులు ఉన్నాయి. 9వ తారీఖు వరకు కూడా ప్రచారం ఉండడంతో పెద్ద ఎత్తున రాష్ట్ర మంత్రులు కావచ్చు, జాతీయ నాయకులు కావచ్చు, అలాగే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్రాల ఇన్ఛార్జీలు కావచ్చు పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ కూడా ఈసారి ఖమ్మం జిల్లా మున్సిపాలిటీ ఎన్నికల్లో పలు వార్డుల్లో కూడా పోటీలో ఉంది. అలాగే టీడీపీ సానుభూతి పరులు కూడా పోటీలో ఉన్న నేపథ్యంలో ఇటు సిపిఎం, సిపిఐ కూడా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో పట్టుంది కాబట్టి పలు డివిజన్లో పోటాపోటీ హోరాహోరీ ఉండే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో విచిత్రమైన పొత్తులు కూడా కనపడుతున్నాయి. కాంగ్రెస్, సిపిఐ మిత్రపక్షంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని చోట్ల విడిపోవడం జరిగింది. ఇటు ఖమ్మం జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్, సిపిఎం మధ్య పొత్తు నడుస్తుంది. అలాగే కొత్తగూడెం జిల్లాకు సంబంధించి సిపిఎం, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు నడుస్తుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అలాగే వార్డులకు సంబంధించి కూడా టికెట్ల అనౌన్స్మెంట్ కూడా అయ్యి నామినేషన్ల ఉపసంహరణ కూడా ముగిసిన తర్వాత అన్ని పార్టీలు కూడా విచిత్ర పొత్తులు పెట్టుకోవడంతో రాజకీయం అయితే రసవత్తరంగా మారుతుందని చెప్పొచ్చు. మున్సిపల్ ఎన్నికల పోరులో గెలిచేది ఎవరు అన్న దానిపై పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కూడా అందరూ ఆశావాహులు కూడా ఎదురు చూస్తున్నారు. గెలిపే లక్ష్యంగా పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్నారు. ఇటు ఖమ్మం జిల్లాకు సంబంధించి అధికార పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా అన్ని డివిజన్లో కూడా తిష్టవేసి ప్రచారాలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఓటర్ల ప్రలోభాలకు కూడా గురి చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అధికార పార్టీకి సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క కావచ్చు అన్ని ప్రాంతాల్లో కూడా పర్యటిస్తూ ఆయా మున్సిపాలిటీలు గెలిపే లక్ష్యంగా కూడా వ్యూహరచనలు చేస్తున్నారు. కింది స్థాయి నాయకులకు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కావచ్చు, అలాగే జిల్లా అధ్యక్షుడు తాతామధు కావచ్చు, మిగతా నేతలందరూ కూడా అన్ని ప్రాంతాల్లో కూడా పర్యటిస్తూ ఆయా అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీల విజయం లక్ష్యంగా టీఆర్ఎస్ నాయకులను కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి క్యాడర్ అందరినీ కూడా సన్నద్ధం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. 9వ తారీఖు సాయంత్రం వరకు కూడా పూర్తి స్థాయిలో అయితే పోలింగ్ ఏర్పాట్లు జరిగే అవకాశం ఉంటుంది. 11వ తారీఖు ఎన్నికల పోలింగ్ ఉండనుంది. దాని తర్వాత 13వ తారీఖు రిజల్ట్ వెలువడే అవకాశం ఉంది. 7 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్కి సంబంధించి మేజర్ కార్పొరేషన్గా ఉంది. కొత్తగూడెం నూతనంగా ఏర్పడిన కార్పొరేషన్ 60 వార్డులు ఉన్నాయి కాబట్టి అన్ని పార్టీలు కూడా ప్రెస్టేజ్గా తీసుకున్నాయి. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సిపిఐకి సంబంధించిన కోననేని సాంబశివరావు కూడా పెద్ద ఎత్తున కొననేని కొత్తగూడెం కార్పొరేషన్పై కన్నువేశారని చెప్పొచ్చు. గతంలో కూడా ఎన్నడూ లేని విధంగా ఏర్పాట్లు చేయడం, దానికి సంబంధించినటువంటి అభివృద్ధి కూడా చేస్తున్నామంటూ పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేసుకోవడం, డివిజన్లకు సంబంధించి కూడా ఎప్పటి నుంచో చేరవేతల కార్యక్రమం జరగడం, అన్ని పార్టీల నుంచి వచ్చినట్టు వారిని సిపిఐ పార్టీలో చేర్చుకోవడం కూడా పెద్ద ఎత్తున అక్కడ బలాన్ని ఇస్తుంది. అలాగే అక్కడ కాంగ్రెస్ పార్టీకి కూడా పూర్తి స్థాయిలో పట్టున్నటువంటి ప్రాంతం, ఆ ప్రాంతంలో బలమైన క్యాడర్ ఉంది. కానీ కొంత అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సిపిఐకి సంబంధించిన వ్యక్తి కావడంతో
అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ మీద ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, నాయకులు కావచ్చు, పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళి ఇందిరా మిల్లు కావచ్చు, మిగతా సంక్షేమ పథకాలు కావచ్చు రావాలంటే కాంగ్రెస్ గెలవాలంటూ విస్తృత ప్రచారాలు అయితే చేస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ కూడా గత 10 ఏళ్ళు తాము మున్సిపాలిటీలు చేసినటువంటి అభివృద్ధి చెప్పుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అలాగే సిపిఎంకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా పోటీలో ఉన్న నేపథ్యంలో ఆయా పార్టీలు చేసినటువంటి మంచి కావచ్చు, అలాగే ప్రజా సమస్యలపై పోరాడిన విధానాలు కావచ్చు అన్నీ కూడా చెప్పుకుంటూ వాళ్ళు కూడా ఓట్ల కోసం పెద్ద ఎత్తున కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా ఓటర్లను అయితే ఆకర్షించే ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తున్నారు. మహిళా అభ్యర్థులు ఎక్కువగా పోటీలో ఉండడంతో మహిళా ఓటర్లకు కీలకంగా మారే అవకాశం కనపడుతుంది. అలాగే ఉద్యోగుల ఓట్లు అనేది చాలా కీలకంగా ఉంటుంది. మున్సిపాలిటీకి సంబంధించి వేరే వేరే ప్రాంతాల్లో మున్సిపాలిటీలో ఉండి వేరే వేరే ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేటటువంటి ఉద్యోగస్తుల ఓటర్లు కూడా ఈ ఎన్నికల్లో పురపూర్లు కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఉద్యోగుల ఓట్ల కోసం కూడా పోలిట్ బ్యూరోకి సంబంధించినటువంటి ఓట్లు అయితే ఉందో ఉద్యోగుల ఓట్లు వాటి కోసం పెద్ద ఎత్తున కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పోలింగ్ పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంటుంది. గతంలో కూడా మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నికల్లో పెద్ద ఎత్తున పోలింగ్ అయింది. 86% పైచిలకు ఎన్నికల పోలింగ్ కావడంతో ఈసారి మరింతగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. గత ఏదైతే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే పోలింగ్ ఉందో అదేవిధంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా పోలింగ్లో పాల్గొనే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ప్రచారాలు అయితే పెద్ద ఎత్తున అన్ని డివిజన్లో కూడా జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు సందడి అయితే కనపడుతుంది. ఇక్కడ పరిస్థితి